ఈ రోజు విజయవాడ స్వరాజ్యం మైదానంలో అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతున్న సందర్భంగా పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మంచి శ్రీనివాసరావు గారు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు ఆదేశాల మేరకు చీపురుపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మండల వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇపిలి అనంతం, జిల్లా వైఎస్ఆర్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లాన వంశీ, సర్పంచ్ మంగళగిరి సుధారాణి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో సమగ్రత మరియు సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. భారతదేశంలోని అతిపెద్ద అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల విగ్రహం 404 కోట్ల రూపాయలతో కట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఈ రోజు చీపురుపల్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు ఇపిలి అనంతం, జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లానం వంశీకృష్ణ, చీపురుపల్లి మేజర్, పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, మంగళగిరి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు కోరుకొండ దాలయ్య, గిరిడి రామదాసు, రేగాన ఆదినారాయణ, పెదనపల్లి సర్పంచ్ పోలరాజు, సింహాల అప్పన్న, బవిరి రవిశంకర్, రైతు కనకరాజు, దీనిపల్లి చిన్నరాము, పోలయ్య, రాము, బోనేల నాగేంద్ర, శివ, రవి, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.